మనం వెళ్ళవలసింది పోలీస్ స్టేషన్కి మోహన్. ఈ డబ్బు ఎవరి కోసం తీసుకొచ్చాను ఆ వ్యక్తికి చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళదాం. నేను ఇచ్చిన గడువు ఇవాళతో ఆఖరు. సరే త్వరగా కానీ. అమ్మా, అన్నపూర్ణమ్మ గారు. మోహన్, వచ్చావా? డబ్బు తెచ్చావా? తెచ్చానమ్మా, కానీ రొక్కంగా కాదు, వస్తు రూపంలో తెచ్చాను. వస్తువా? వస్తువు అయితే అమ్మడానికి టైం ఇది. క్షణాల మీద క్యాష్ అయ్యే వస్తువు అమ్మా. రండి చూద్దురుగా. అన్నపూర్ణ, మళ్ళీ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదు అన్నపూర్ణ. నేటికి నా నోము ఫలించింది. ఏమండి, ఇన్నాడు ఎక్కడున్నారు? ఎక్కడ తెలుస్తుంది, ఇప్పుడే తెలుస్తుంది. అయ్యో అయ్యో, నవ్వుతున్నాడు, నిన్నే నవ్వుతున్నాడు. ఇంకేముంది, కొంపే ములిగింది. అన్నయ్య. అవును అన్నపూర్ణ, తారా నీ ఆడబిడ్డ. తారా, వదినా, తారా, వదినా, వదినా, వదినా. ఈవేళ ఎంత మంచి రోజు. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం. భగవంతుడు ఇన్నాళ్ళకి మన మీద దయ చూపించాడు. అవును అన్నపూర్ణ, భగవంతుడు నిజంగానే చక్కని చక్రబంధం అల్లాడు. చక్రబంధమా? మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. చెప్పు మోహన్. ఈయన్ని పట్టిస్తే గవర్నమెంట్ ₹1,00,000 బహుమతి ఇస్తుంది. అందులో 50,000 నాకు వస్తాయి. ఆ 50,000 మీకు ఇస్తే ఇల్లు తాకట్టు విడిపించుకుంటారు. మోహన్, ఇదా నువ్వు తెచ్చిన డబ్బు? ఎవరి కోసం ఇన్నాళ్ళు నేను జీవించున్నాను. ఎవరు కనబడగానే నా బ్రతుకు పండిందనుకున్నాను. ఎవరి కళ్ళ ముందు చనిపోవాలని 1000 దేవుళ్ళకు మొక్కుకున్నాను. నా భర్తను బలి చేసి నా ఇల్లు నిలబెడతావా? ఈ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది? క్షమించండి అమ్మా. ఈ బంతిపోటు దొంగ మీ భర్తను తెలిసుంటే నేను ఆ ఛాయలకైనా వెళ్ళేవాడిని కాదు. కేవలం నా చెల్లెలు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సుఖపడాలన్న ఆశతోనే ఈ పని చేశాను. నీ చెల్లెలి పెళ్ళా? అంటే ఆనాడు బావిలో దూకితే నేను కాపాడిన పిల్లనా? నా చెల్లెల్ని కాపాడింది మీరా? మీరు చేసిన మేలుకు ఉపకారికి అపకారం చేశానేమో నేను బాధపడుతున్నావా మోహన్? తప్పులేదు. లోకంలో బ్రతక నేర్చిన వాళ్ళంతా చేసే పనే నువ్వు చేశావు. ఇంతకు నీ చెల్లెలు ప్రేమించింది మన అబ్బాయి రాజాని. మన అబ్బాయికా? వాడికి అప్పుడే పెళ్ళిడు వచ్చిందా? అవునండి, బిఏ కూడా చదువుతున్నాడు. ఎంత మంచి సమయంలో వచ్చాను అన్నపూర్ణ. ఎక్కడ ఏడివాడు? అడుగు రాజా, మీ నాన్నరా? రాజా, 20 ఏళ్ల నాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పెద్ద మనిషిని నువ్వేనా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా తల్లికి తలవంపులు తేవటానికా? నాకు బందిపోటు దొంగ కుమారుడని బిరుదు ఇవ్వటానికా? రాజా, ఇన్నేళ్ళ తర్వాత ఇంటికొచ్చిన తండ్రికి నువ్వు ఇచ్చే ఆహ్వానం ఇదేనా? తండ్రి మహానుభావుడు, ప్రపంచం మెచ్చుకునే మహాపురుషుడు వచ్చాడు కదా, కర్పూర హారతులతో స్వాగతం ఇవ్వాలి. సిగ్గు లేకపోతే సరే. అన్నపూర్ణ, మాట్లాడిని వాడిని. 20 సంవత్సరాల తర్వాత బిఏ చదువుతున్న నా కుమారుణ్ణి చూశాను. వాడిని కౌగులించుకోలేకపోయినా కనీసం వాడి మాటలైనా చెవులారా విని ఆనందించని అన్నపూర్ణ. డబ్బు కోసం గొంతులు కోసే కూనీ కొరకు కొడుకు మాటలు విని ఆనందించే హృదయం కూడా ఉందా? డబ్బు కోసం గొంతులు కోరేదిరా నేను. డబ్బుతో గొంతులు కోసే వాళ్ళను దోచుకున్నాను. గొంతు కోసుకున్నా ఒక్క పూట తిండి కూడా నోచుకున్న నిర్భాగ్యులెందరినో ఆదుకున్నాను. నలుగురిని బ్రతికించడానికి కోసం దోపిడీలు కూడా చేశాను. స్వార్థం కోసం కాదు నాయన. నువ్వు ఎంత చెప్పినా మట్టిని బంగారం చేయలేవు. బందిపోటు దొంగకు మానవత్వం ఉందో నిరూపించలేవు. ఏది మానవత్వమో ఏది దానవత్వమో అర్థం చేసుకోగల జీవితానుభవం నీకు ఇంకా రాలేదు నాయన. తెలిపేదో నలుపేదో తెలుసుకోవడానికి అనుభవం అవసరం లేదు. మంచి వాళ్ళు బతికే ఈ సమాజంలో నీ వంటి బందిపోట్లకు స్థానం లేదు. ఎవడ్రా మంచివాడు? ఎక్కడుందిరా సమాజం? డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినే పెద్ద మనుషుల్లోనా? మామూలు రాల్సిందే మంచినీళ్ళు కూడా పోయిన లంచగుండెల్లోనా? పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారే నాయకుల్లోనా? ఎక్కడుందిరా నీ సమాజం?
డబ్బుకి ఏనాడు ఆహుతైపోయిన ఈ సమాజంలో ఇంకా మంచి ఎక్కడ మిగులుందిరా? నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న నన్ను తరిమి ఒక భయంకరమైన బందిపోటు దొంగగా తయారు చేసింది నీ సమాజమేరా. డబ్బుతో పుట్టి డబ్బుతో పెరిగిన ఈ సమాజం ఏనాటికైనా అంతరించకపోదు నాయన. ఎంతసేపు మీ చెప్తేనా మా సంగతి ఆలోచించేది ఏమన్నా ఉందా? ముందు వచ్చి చెప్పండి. ఏమిటి మీరు అనేది? ఏమిటా? అదే దీవెనలో మాకు కూడా వాటాలున్నాయి. పొలం కొనుక్కోవాలి. నా కొడుకు చదువు చెప్పించాలి. ప్రాణం లేని వస్తువును పంచుకున్నట్టు నా భర్తను డబ్బుగా మార్చి పంచుకుంటారా? మీ కోరికలు తీర్చుకుంటారా? ఒక మనిషికి మీరు కట్టే విలువ ఇదేనా? మీ స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేస్తారా? మీరు మనుషులేనా? మీకు హృదయం కాదు, ప్రపంచంలో కల్లా ముఖ్యమైనది డబ్బు. మాకి డబ్బుతో తీర్చుకునేది కోరిక చాలా ఉంది. లేట్ చేయకండి, నా భార్యకి నగలు చేయించుకోవాలి. మాకి ప్రాణాలకి తెగించి లడాయి చేసింది నీది నీతి లేనేదానికి కాదు, మా అవసరాలు తీర్చుకోవటానికి. అందుకని నా మాంగళ్యాన్ని మారణం చేస్తారా? నా పసుపు కుంకుమ తుడిచి వేసి మీ బ్రతుకులు బాగా చేసుకుంటారా? ఎందుకమ్మా వాళ్ళని నిందించడం? మనకు సంబంధించినంత వరకు ఇతను ఏనాడో చచ్చిపోయాడు. అన్నపూర్ణ, వాడు చెప్పింది కరెక్ట్ అన్నపూర్ణ. నేను శ్మశానానికి సగం దారిలో ఉన్నా. అన్ని విధాలా వ్యర్థుండైన నన్ను బ్రతికిస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నువ్వు వాళ్ళతో పాటే భాగం పంచు. నీ ఇల్లు నిలబెట్టుకో అన్నపూర్ణ. నేను మిమ్మల్ని పట్టించి ఇల్లు నిలబెట్టుకోను. ఒక భర్త తన భార్యకి ఇవ్వాల్సిన సలహా ఇదేనా? ఈ ఇల్లు ఐశ్వర్యం సిరి సంపద నాకేమీ అక్కర్లేదు. నాకు కావాల్సింది మీరు. మీతో పాటే ఏ చెట్టు నీడనైనా బ్రతుకుతాను, అంతేకాని మిమ్మల్ని నేను వదులుకోలేనండి. భర్తను వదులుకోలేకపోతే కొడుకునైనా వదులుకో. రాజా, అంతే. నా మీద ఈ బందిపోటు దొంగ నిలబట్టాను కూడా నేను ఒప్పుకోను. రాజా, రాజా, నిన్ను కనీ పెంచి ఇంత వాణ్ణి చేసినందుకు నాకు ఇలాంటి ఘోర సమస్య తెచ్చి పెడతావా? ఇన్నాళ్ళకు మళ్ళీ నా జీవితంలో వెలుగు చూశాను. నీ ఒక్క మాటతో అది చీకటిగా మార్చకు. నాయన, నీ తల్లి మీద జారి చూపించు. భగవంతుడు, నాకెటువంటి పరీక్ష తెచ్చిపెట్టు. ఇటు మాంగల్యం, అటు మమకారం, ఏది వదులుకోలేను. ఎవరు లేకపోతే నా బ్రతుకు నిరర్థకమో ఆ కట్టుకున్న భర్తను వదులుకోనా? ఎవరు భవిష్యత్తు కోసం ఇన్ని కష్టాలు సహించాను ఆ కన్న బిడ్డను వదులుకోనా? ఎవరు లేకపోయినా నా గుండెలు పగిలిపోతాయి. నిజంగానే పగులుతాయి. మనం కాకపోయినా ఎవరో ఒకరు ఇతన్ని పట్టిస్తారు, అది మాత్రం ఖాయం. ఇందరి ఆశలు నిరాశ చేసి నువ్వు పాముకునేదేముంది? చెడు పేరుతో చనిపోయే భర్త కోసం 10 కాలాల పాటు మంచిగా బ్రతుకుపోయే కుమారుణ్ణి వదులుకుంటావా? ఆలోచించుకో అన్నపూర్ణ. ఇటు భర్త, అటు ఇల్లు, కొడుకు, కోడలు, ఎవరు కావాలో నిర్ణయించుకో. ఆలోచించుకో. ఆలోచన చేసుకో, తెలుసుకో. ఏం కావాలో తెలుసుకో. ఆలోచించుకో. ఆలోచన చేసుకో. తేల్చుకుంటాను. 5 నిమిషాలు టైం ఇవ్వండి. జీవితంలో నేను ఓడిపోయాను. ఏ స్త్రీకి రాకూడని సమస్య నాకు వచ్చింది. ఈ చిక్కు ప్రశ్నలకు సమాధానం నాకు తెలిసింది ఇది ఒక్కటి. విషయం అమ్మా, 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 అమ్మా. అందరిలాగే నువ్వు కూడా డబ్బుకు లోపడతావనుకున్నా. నిన్ను చూసి విరగబడి నవ్వుతావనుకున్నాను అన్నపూర్ణ.
ఎన్నడూ కన్నీరు కార్చని నన్ను కూడా ఏడిపించావన్నపూర్ణ. మానవత్వం నశించిన ఈ ప్రపంచంలో ఇంకా మంచి అంటూ మిగులుందని నిరూపించావు అన్నపూర్ణ. నువ్వే జయించావు. నువ్వు చనిపోతూ నాలో బ్రతకాలనే కోరిక పుట్టించావు అన్నపూర్ణ. ఎవరి కోసం బ్రతకను? ఎందుకు నేను బ్రతకాలి అన్నపూర్ణ? మనందరి స్వార్థం ఈ ఉత్తమరాలి ప్రాణం తీసింది. మగనే నన్ను వదిలిపెట్టిపోతారా? నా మీద జాలి చూపిస్తున్నారా? ఒకరి మీద దయ చూపించడమే గాని ఒకరి దాక్షిణ్యాన్ని ఎన్నడూ ఎదురు చూడలేదురా. నేను బ్రతికినంత కాలం ఇతరులకు మేలు చేశాను. చనిపోతున్నప్పుడు కూడా నలుగురికి ఉపయోగపడ్డాననే ఆత్మశాంతి నాకు దక్కని. నన్ను పోలీసులకు అప్పచెప్పి మీ కోరికలు తీర్చుకోండి రా. ఆగనే! చనిపోయిన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కాలు కలిపారా కాల్ చేస్తాను. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఈ 6 పట్టుకొచ్చారు. ఆ బహుమతి వీళ్ళకి పంచిచ్చేయండి. అన్నపూర్ణ, 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 అన్నపూర్ణ. రాజా, ఒక్కసారి నాన్నను పిలువు నాయన. రాజా, నాన్న. చాలు నాయన, నేను చనిపోవడానికి తృప్తి చాలు నాయన. రాజా, అదృష్టంతో పోరాడి పోరాడి అలసిపోయాను నాయన. నా జీవితంలో నేర్చుకున్న గుణపాఠం ఒక్కటి, నీకు మంచి అయింది ప్రపంచానికి చెడు కావచ్చు, ప్రపంచానికి మంచి అయింది నీకు చెడు కావచ్చు. అన్న, మంచి చెడు నిర్ణయించేది మానవుడు కాదు నాయన, భగవంతుడు ఒక్కడే నిర్ణయిత.